రాజమండ్రిలో పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా వెలిశాయని, టీడీపీ ఎమ్మెల్యే కనుసన్నల్లో జోదశాలలు కొనసాగుతున్నాయని మాజీ ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు. ఇప్పటికే రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇసుక, మద్యం, భూదందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. లిక్కర్ దందాలో ఎమ్మెల్యే పాత్రపై టీడీపీ నాయకుడు కిలపర్తి శ్రీనివాస్ ఆడియోలో బయటపడిందని, మరి తెలుగుదేశం అధిష్టానం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు మార్గాని భరత్. రాజమండ్రిలో పేకాట రాయిళ్ళు తెలుగుదేశం పార్టీ మొన్నే మద్యం సిండికేట్లో క్లియర్గా తేటతెల్లమైంది. మద్యం సిండికేట్లో సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, ఎక్స్ కార్పొరేటర్ కిలపర్తి శ్రీనివాస్, ఈ ఈవీఎం ఎమ్మెల్యే బంధువు, వీళ్ళిద్దరూ కూడా ఎమ్మెల్యేకి ఇంత వాటాలు ఇవ్వాలి, మనం అందరం సిండికేట్ నడుపుకోవాలి, ఇంతంత రేట్లు పెంచి అమ్ముకోవాలి, దొంగ సరుకు తెచ్చుకుని అమ్ముకోవాలి అని ఈ రకంగా వాయిస్ క్లిప్లు ఓపెన్ అయిన తర్వాత ఎవరైతే ఆ వాయిస్ రికార్డులు చేశారో ఆయన మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. మా అబ్బాయి పేరు ఏంటో మరి, బర్ల బాబురావు గారు వాళ్ళ అబ్బాయి రికార్డు చేశాడు అని అతను డైరెక్ట్గా అడ్మిట్ అయ్యాడు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు దాకా మీ తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడిని సస్పెండ్ చేయలే ఇన్వాల్వ్ అయినందుకు. ఆ కిలపర్తి శ్రీనివాస్ 1,40,000 ప్రతి షాపు వాడు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఎమ్మెల్యే మామూలు ఇవ్వాలని అతను మాట్లాడాడు. అతనికి తీసుకుంటున్నాడా లేకపోతే ఎమ్మెల్యేనే దాన్ని పంపించి తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడా? ఒకవేళ కిలపర్తి శ్రీనివాస్ వాయిస్ అక్కడ క్లియర్గా ఉంది, అతను సస్పెండ్ చేయండి, దీనిపైన ఎంక్వైరీ చేయండి. నిజంగా ఎమ్మెల్యే గనక ఈ రకమైన అక్రమాలకు పాల్పడితే పార్టీ పరంగా, తెలుగుదేశం పార్టీ పరంగా అతను సస్పెండ్ చేయండి ఈవీఎం ఎమ్మెల్యేని.